కొద్ది నిమిషాలు దైవ వర్తమానాన్ని మనము ధ్యానించబోతుంటున్నాం. ఒక మనుషునికి మానసికంగా ఏదైనా విషయం పడితేనే అది శరీరములోనికి ఒక బాధగా, లేదంటే ఒక వ్యాధిగా, లేదంటే ఒక రోగము కూడా మారుద్ది. సైకలాజికల్ డిఫెక్ట్ మేక్స్ యువర్ సిక్. అంటే మనకు మానసికంగా, ఉదాహరణకి ఒక మాట పడ్డదనుకోని మనసులో, ఆ మాటను అనుకొని ఏమైపోతుందంటే మన అవయవాలన్నీ కూడా అన్నం తినాలనుకుంటాము, అన్నం తినబుద్ధి కాదు, నిద్రపోవాలనుకుంటాము, నిద్ర రాదు. అంటే మన యొక్క మనసు మన యొక్క శరీరాన్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తున్నా. మన మనసును స్థిరం చేసుకున్నామంటే అన్నీ కూడా స్థిరమైపోతాయి. మన మనస్సును స్థిరము చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న వారుగా ఉండిపోతా. మనసుపైనే సమస్తం ఆధారపడ్డా. ఇది నాకు నచ్చింది అని మనసులో పడితే నాకు నచ్చింది, ఒకవేళ నాకు అది నచ్చలేదంటే అందరికీ నచ్చచ్చు, అది నాకు నచ్చలేదంటే నచ్చుంది. అలాగా నా మనసుకు ఏదైతే ఉంటుందో అది నా శరీరంలో ప్రభావితం చూపిస్తా. నా శరీరంలో ప్రభావితం చూపించేది నా జీవితంలో కూడా ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటా. కాబట్టి ఈరోజు కొద్ది నిమిషాలు ఎలాగా వి నీడ్ టు డిఫీట్ సైకలాజికలీ, అంటే మానసికమైన వాటిని ఎలా జయించగలము అనే దాని గురించి ధ్యానించబోతుంటున్నా. మానసికమైన వాటిని కానీ జయించకపోతే అది మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే మనకు అనారోగ్యం మాత్రమేగా, మన జీవితమునే పాడు చేస్తూ ఉంటా. మన జీవితాన్ని అది పాడు చేస్తూ ఉంటా. ఒక చిన్న సైకలాజికల్ మన శరీరాన్ని మాత్రమే కాదు, మన జీవితాన్ని కూడా పాడు చేస్తూ ఉంటా. కాబట్టి ఈరోజు బైబిల్లోని కొంతమంది భక్తులను చూడబోతున్నా. హౌ దే డీల్ విత్ సైకలాజికల్ ఇంపాక్ట్, అంటే ఎలాగైతే మానసిక ఒత్తిడి ఏర్పడ్డదో వాటిని వారు ఎలా జయించారు అనే దానిని చూస్తే మనము కూడా మన మీద ఏర్పడేటువంటి మానసికమైన ఒత్తిడుల నుంచి, మానసికమైన మాటల నుండి, ఇబ్బంది నుండి, మనకేర్పడే అవమానము నుండి, మనకేర్పడినటువంటి నింద నుండి, మనకేర్పడే సకల విధమైనటువంటి మరి పరిస్థితుల నుండి ఎలా జయాన్ని పొందాలి దానిని మనం ఈరోజు కొద్ది నిమిషాలు నేర్చుకోబోతుంటున్నా. తీసి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని మనము చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనము ఒక్కసారి మనము చదువుకుందామా. దావీదు యొక్క పెద్ద అన్నయ్యకు ఏలియాకు మధ్యలో జరుగుతున్న సంభాషణ. ఇక్కడ జరిగే సంఘటన మీకు అందరికీ తెలుసు. అయినా ఒకసారి నేనేదో కొత్తగా మీకు తెలియని రహస్యాన్ని నేర్పించడం కాదు, కానీ తెలిసినవే తిరిగి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఏం జరుగుతున్నది? ఫిలిష్తీయులకు ఇశ్రాయేలులకు మధ్యలో యుద్ధం ఏర్పడ్డా. ఈ యుద్ధములో ఫిలిష్తీయులందరూ ఒక దిక్కు చేరి ఏమంటున్నారంటే, ఇశ్రాయేలీలో ఎవరైనా మా ఎదురు వచ్చి యుద్ధం చేయగలరా, ఎవరైనా ఉన్నారా అని ఇశ్రాయేలునందరూ హేళన పరుస్తూ ఈ యొక్క ఫిలిష్తీయులు మాట్లాడుతున్న సందర్భంలో దావీదు ఎక్కడి నుండి వస్తున్నాడు? ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న దావీదు, అడవిలో ఉన్న దావీదు ఏం చేస్తున్నాడంటే నేరుగా యుద్ధ రంగానికి వెళుతుంటున్నా. యుద్ధ రంగానికి వెళ్ళి వాడు మాట్లాడే మాటలన్నీ విని, ఎవరు మాట్లాడేది? ఈ గొలియాతు మాట్లాడే మాటలన్నీ విని రోషము కలిగి దావీదు ఏమంటున్నాడంటే 25, 26, 27 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకునండి. ఆ భాగంలో చూస్తే ఈ ఫిలిష్తీయుని నేను చంపేస్తా, ఈ ఫిలిష్తీయుపైన నాకు జయం ఉన్నది, నేను యుద్ధమును గెలవగలనని ఈయన మాట్లాడుతుంటున్నా. ఏమని మాట్లాడుతున్నాడు? ధైర్యముతో మాట్లాడుతుంటున్నా, విశ్వాసముతో మాట్లాడుతుంటున్నా, నమ్మకముతో మాట్లాడుతున్నా, దేవుని నామానికి అవమానం ఏర్పరుస్తున్నా ఈ ఫిలిష్తీయుని నేను ఓడిస్తా అని దావీదు వెళుతుంటూ ఉన్నా. ఇప్పుడు దావీదుని ఏం చేస్తున్నాడంటే మానసికమైన దెబ్బ కొడుతున్నాడు. అన్న సైకలాసులో ఒక దెబ్బ కొడుతున్నా,
ఎప్పుడైతే నువ్వు సైకలాజికల్గా నువ్వు గెలుస్తావో భౌతిక యుద్ధంలో కూడా నువ్వు గెలుస్తావు. ఎప్పుడైతే నువ్వు సైకలాజికల్గా ఓడిపోతావో నువ్వు అన్ని రంగాలలో ఓడిపోతావు. ఇప్పుడు సాతానుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే అన్న ద్వారా మాట్లాడుతుంటున్నా దావీదుతో. ఏమని? నీవు ఎప్పుడైనా యుద్ధాన్ని చూసావా? నీ హృదయములో ఎంత గర్వం ఉన్నదో నాకు తెలుసు. నీవు ఎట్టటి వాడివి నాకు తెలుసు. నీవు ఈ యుద్ధానికి పనికిరావు, నీవు దీనికి సెట్ కావని ఈ ఏలీయాకు దావీదును ఎంత మట్టం తట్టాలనో, ఎంత అవమానపరచాలనో దూరం పెడుతుంటూ ఉన్నా. ఈరోజు దీనినే మనము ధ్యానించబోతుంటున్నా. హౌ టు డీల్ యువర్ సైకలాజికల్ ప్రాబ్లం. మానసికంగా వచ్చేవే నిన్ను ఓటమిలోకి తీసుకెళ్తున్నాయి. దావీదు ఆ రోజు అన్న మాట విని ఒకవేళ అలా గమ్మును నుంటే ఆ రోజు ఇశ్రాయేలుకు జయము లేదు, దావీదు రాజు కూడా కాలేడు, అక్కడికక్కడ ఆగిపోయా. ఎప్పుడైతే మానసికంగా దెబ్బ పడుద్దో వాటిలో మేలుకొని కోలుకొని బయట రాలేదంటే నువ్వు అక్కడే ఓటమిని పొందడానికి సిద్ధమవుతున్నావని అర్థం. అందుకే సామెతలో ఒక మాట ఉంటున్నాయి, మన హృదయాన్ని కట్టుగా పెట్టుకోలేదంటే పట్టణానికి ప్రాకారము లేనంతగా ఉన్నదని. ఎక్కడున్నది ఆ మాట? ఒకసారి వీలైతే తీసి చూసుకుందామా. 25-28 అనుకుంటాను. ఒకసారి తీసి చదువుకుందాం. మాట సడన్ గుర్తుకొచ్చేది చెప్తున్నాను. సామెతలు 25-28. పట్టణానికి ప్రాకారం లేకపోతే ఎలా ఉంటుందో మనసును కూడా అదుపులో పెట్టుకోకపోతే అంతే. ఏంటిది ప్రాకారానికి? పట్టణానికి ప్రాకారము కాపుదలిస్తుంది. ఎవరు రాలేరు, ఏమీ చేయలేరు, ఏ పరిస్థితిని మార్చలేరు. అలాగా పట్టణానికి ప్రాకారం ఎంత ప్రాముఖ్యమో హృదయాన్ని కూడా మనం అంత కట్టుబాటులో పెట్టుకోవాలా. ఎవరు చెప్పినా విని, ఎవరు అన్నదానికి స్పందించి, ఎవరు చెప్పిన దానికి రెస్పాండ్ అయితే మన యొక్క హృదయం కూడా ప్రాకారమును కోల్పోయిన పట్టణం వల్లే ఉంటే మనము పాడైపోతామని సామెతలో చాలా చక్కగా ఆ మాటలు చెబుతుంటున్నా. ఏంటి? పట్టణం అనేది మన మనసుకు ఏముండాలి? ప్రాకారాలు ఉండాలి. ఎవరు లోనకు రాకూడదు, ఎవరు మనల్ని కృంగదీయకూడదు, ఎవరు మనల్ని స్వాధీనపరచకూడదు, ఏది మనకు అడ్డు రాకూడదు. అందుకే పట్టణానికి ప్రాకారం ఉన్నట్టు నీ హృదయాన్ని కూడా స్వాధీనపరుచుకుని ఉండాలని ఆ భాగంలో చదువుతుంటున్నా. ఎందుకు ఈ మాటలు చూపిస్తున్నానంటే ఒక సాతానుడు, లోకము, ప్రజలు నిన్ను జయించాలి, ఓడించాలంటే ఫస్ట్ సైకలాజికల్గా, మెంటలీగా ఒక చిన్న మాటని, చిన్న కార్యాన్ని స్టార్ట్ చేసి, చిన్నగా చేసి నిన్ను కృంగదీసి, నిన్ను లొంగదీసి, నీకు కావలసినన్నిటిని చేసి ఈ సాతానుడు మనుషులు జయాన్ని పొంది నీ ప్రణాళికనంతా నువ్వు ఓడించి నిన్ను పూర్తిగా దేవునిని దూరం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు 3 విషయాలను మీ ముందు నేను చెప్తా. హౌ టు డీల్ యువర్ సైకలాజికల్ డిఫెక్ట్స్. నీ మానసికమైన ఒత్తిడి నుండి ఎలా నువ్వు బయటకు రావాలి. మానసికంగా నువ్వు విన్ అయితే నువ్వు ఆటోమేటిక్గా నీ లోకాన్ని, నీ ప్రజలను, ఈ వాటిని అన్నిటిని జయాన్ని పొందుతా. ఎలాగా అనే దాని గురించి. ఎందుకు? ఉదాహరణకి సీమోనుతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. లూకా సువార్తలు కావాలంటే ఆ మాటలు మనం చదువుకోవచ్చు. సీమోను, సీమోను, నీవు ఇలా ఉండాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చదువుకుందాం ఒకసారి. లూకా సువార్త 22:31. లూకా సువార్త 22:31. నీ మనస్సు తర్వాత నీ సహోదరులను ఏం చేయమంటున్నాడు? స్థిరపరచు అంటున్నా. మొట్టమొదటిగా ఏం స్థిరపరచమంటున్నాడు? మనస్సును స్థిరపరచాలి. సాతానుడు మనస్సును స్థిరపరచకుండా చేసేస్తున్నాడు. వాక్యం చెప్తున్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, అయ్యా ఫస్ట్ నీ మనసును స్థిరపరచుకో. అలా స్థిరపరిస్తే తర్వాత నీ సహోదరులందరూ స్థిరపరచగలవు. ఈరోజు క్రైస్తవులమైన మనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనసును స్థిరపరచలేకపోతున్నా. దానికి కారణము పలు విషయాలు ఉంటున్నా. స్థిరము లేకపోతే ఏమవుతున్నది? మన పట్టణాలకు ప్రాకారము లేని పట్టణాలుగా మన హృదయాలన్నీ మారుతున్నాయి. ఎప్పుడు ప్రాకారాలు కోల్పోతామో ఏ శత్రువున లోనకు రావచ్చు, ఏ యుద్ధమైనా మన మీదకు రావచ్చు, ఏ దాడి అయినా జరగచ్చు, ఏదైనా
మనలను కుప్పగొల్లొచ్చు, కానీ మనము ప్రాకారించుకుంటే ఏది కూడా రా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నా, ఏమంటున్నారు? నీ మనసును స్థిరపరుచుకొని తర్వాత నీ సహోదరులందరిని స్థిరపరచు అని చెప్తుంటున్నా. కాబట్టి ఈరోజు మన మనస్సును స్థిరపరచడానికి, మన హృదయాన్ని స్థిరపరచడానికి కొన్ని అవగాహనలు, కొన్ని మాటలను మీ ముందు నేర్పించాలని నేను ఆశపడుతుంటున్నా. మొట్టమొదటగా నీ హృదయాన్ని లేదా నీ మనసును పాడు చేసేది ఏంటంటే, నీ మనసును ఎలాగ సాతానుడు కృంగదీస్తున్నాడంటే, నీ మనసును ఇతరులు ఎలాగా పాడు చేస్తున్నారంటే, ఈ మనసును, నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కాపురాన్ని, నీ కుటుంబాన్ని ఇతరులు ఎలాగా నిన్ను లొంగ తీసుకుంటున్నారంటే, అవమానము అన్న దానిని తీసుకొచ్చి పెట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ మనసును, నీ జీవితాన్ని అంతా కూడా పాడు చేయడానికి ఈజీగా వాళ్ళు తీసుకున్న ఆయుధము మొట్టమొదటిది ఏంటంటే అవమానమైన ఆయుధాన్ని తీసుకుంటూ ఉన్నా. ఈ అవమానం ఎలా నీ హృదయంలో పనిచేస్తుంది, ఇది ఎలా నీకు వస్తున్నదంటే, ఇప్పుడు ఇది చదువుకుందాం. ఏది చదువుకుందాము? 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఈ భాగంలో దావీదు ఆ యొక్క మరి విరోధి అయిన ఫిలిష్తీయుల పక్షమున ఉన్నటువంటి ఆ యొక్క మరి గంభీరముగా కనబడుతున్నటువంటి గొల్యాతును ఓడించడానికి చిన్నవాడైన దావీదు సిద్ధపడ్డాడు, స్థిరపడుతూ ఉన్నాడు, యుద్ధానికి వెళుతుంటున్నాడు. యుద్ధానికి వెళ్ళే సందర్భంలో ఏం జరుగుతున్నది? వాడేమంటున్నాడు పిలిచి, నీకు ఇది తగదు, నీ హృదయం అంతా గర్వముతో నింపబడ్డది, నీవు ఇలాంటి వాడవు, ఎప్పుడైనా యుద్ధం చూసావా, ఎప్పుడైనా యుద్ధాన్ని నువ్వు గెలుచుకున్నావా, నీకేం తెలియదు, వెళ్ళిపో అని అన్నట్టున్నా. వాస్తవానికి అన్న ఏం చెప్పాలంటే, సరే తమ్ముడు, నేను వాడితో యుద్ధం చేయడానికి ధైర్యం నాకు చాలలేదు, నా వల్ల వీలుగా అలా సౌలు వల్లే రాలా. సౌలుకే దాదాపు 7-8 అడుగులు ఎత్తుంటాడు, సౌలు వల్లే కాల. కాబట్టి నువ్వు పోతానన్నావు కాబట్టి ఓకే, ఎంకరేజ్ చేస్తున్నా, వెళ్ళు. నువ్వు ఒకవేళ జయాన్ని పొందినా మన ఇంటికి మంచి పేరు వస్తుంది, ఒకవేళ నువ్వు ఓటమి చనిపోయినా మన ఇంటికి మంచి పేరు వస్తుంది. సరే వెళ్ళురా అని ఎంకరేజ్ చేయాలా. కానీ ఎంకరేజ్ చేయకుండా ఏమంటున్నాడంటే, 10 మంది ముద్దు ఈయన అందరితో మాట్లాడుతుంటుంటే దావీదుని ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటగా అవమానపరుస్తుంటున్నాడు. ఈ అవమానాన్ని ఈయన గెలుపు పొందాడు గనక జీవితంలో గెలుపుని పొందా. ఈరోజు నీ ముందు చాలా మంది నిన్ను అవమానపరిచే వ్యక్తులుగానే ఉంటున్నా. చాలా సందర్భాలలో నిన్ను ఎంకరేజ్ చేయకుండా నిన్ను అవమానపరుస్తుంటున్నా. ఎందుకు అవమానపరుస్తున్నారు? వాడు ఎవరు అవమానపరుస్తున్న వారు కాదు, కానీ వారెనక ఒకడున్నాడు, వారెనక ఒక పెద్ద సైతాన్ అంటున్నా. వాడు కావాలని నిన్ను మంచిగా ముందుకు వేయకుండా, నీ జీవితంలో ముందుకు రాకుండా, ఆత్మీయంగా ముందుకు వెళ్ళకుండా నిన్ను అడ్డుకట్టడానికి ఫస్ట్ ప్రయోగం ఏం చేస్తున్నాడు? అవమానాన్ని తీసుకొచ్చి పెట్టి అవమానంలో నువ్వు ఓడిపోతే అంతా ఓడిపోయినట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎంకరేజ్ చేస్తే పర్వాలే. నువ్వేమనుకుంటున్నా? అందరూ నన్ను అవమానపరిచేదిగానే ఉంటున్నా, అందరికీ నేను గేలి హేళనాస్పదనగా ఉంటూ ఉన్నా, నన్ను చూస్తే అందరికి ఇలా ఉంటున్నది, నేను ఇలా ఉంటున్నా. నీలో ఒక నమ్మకము, ఎలాగైనా నేను ఇది చేయగలను, ఎలాగైనా నేను పొందుకోగలనంటే నేను ఎలాగ ఫస్ట్ మానసికంగా కొడుతున్నారంటే, అవమానిస్తే నువ్వేం చేస్తున్నావంటే అవమానములో తలదించుకుంటున్నా, అవమానములో నీ నోరు మూసుకుంటున్నా, అవమానములో దేవుడికి దూరం అయిపోతున్నా, అవమానములో మౌనము అయిపోతున్నా. ఎప్పుడైతే నువ్వు నోరు మూసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు అవమానాన్ని అంగీకరిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు మాట్లాడుకుని ఉంటున్నావో, శత్రువు చెలరేగుతూ ఉంటా. శత్రువు చెలరేగను ఇంకా నువ్వు శత్రువుకు బానిసైపోతా. మారుగా నీ అవమానములో నీవు తిరిగి నిలబడగలిగిన స్తోమత నీలో ఏర్పడ్డదంటే, నీ కలిగిన అవమానమును నా ప్రభువు నీకు అలంకారముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవమానంతోనే నిన్ను సైకలాజీలో కొట్టుబడేస్తున్నా, పూర్తిగా నేను అవమానంతోనే ఒత్తిడి తీసుకొచ్చి పెడుతుంటున్నా, అవమానంతోనే నువ్వు చేయాల్సినదంతా శూన్యము చేసేస్తుంటున్నా. నువ్వేమనుకుంటున్నా? అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా, అందరూ పొగడాలనుకుంటున్నా, అందరూ నన్ను మంచోడు అనుకోవాలనుకుంటున్నా,
అందరూ నన్ను మంచిదాన్ని అని అనుకోవాలనుకుంటున్నా, అది కుదరనే కుదరదు. ఎందుకు? యేసయ్యకే అది కుదరలేదు. యేసు ప్రభునే తప్పు పట్టిన వారు, యేసు ప్రభునే అవమానపరిచిన వారు. ఎవరు అవమానపరిచారు? పరిసయ్యులు, సద్దుకులు, యూదులు అందరూ కూడా అవమానపరిచారు. అందరూ ప్రతి చోట అవమానపడ్డా. ఆ యేసయ్య ఎవరు? ఈ సుప్రీం పవర్ ఉన్న యేసయ్య, రాజాది రాజు, గొప్ప దేవుడు, మహా ఉన్నతమైన యేసయ్య. ఆయన భూమి మీదకి వస్తే ఆయనే అవమానపరిచినప్పుడు నువ్వు నేను ఏమాత్రము. కానీ ఒకటి మాత్రము, దావీదు అవమానములో నిలబడ్డాడు కాబట్టి జయాన్ని పొందుకున్నా. ఈరోజు నీకు ఏర్పడే అవమానములో నీవు నిలబడ్డావంటే నీవు జయాన్ని పొందుతా. ఎలా జయాన్ని పొందుతా? నీకై నువ్వు పొందుకోలేదు, కానీ అవమానమును అలంకారముగా మార్చిన యేసయ్య నీకు తోడున్నాడు గనక నీ అవమానమును అలంకారముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటతో చెప్పాలంటే, నువ్వు ఊరకుంటే నిన్ను ఎవరు అవమానపరచు. ఇంట్లో గమ్మును కూర్చున్నావు అనుకో, ఏ బాధ ఉండదు. ఏదైనా మంచి చేయాలా, ఏదైనా చేద్దామని ఇంట్లో నుంచి కాళ్ళు అడుగు బయట పెట్టినవు అనుకో, ఇట్లా ఉంటే ఎవరు పెట్టించుకోరు. నేను ఇంట్లో నీ పాటని వండిపో. ఏదన్నా మంచి చేయాలా, ఏదన్నా చేద్దాం, ఏమన్నా పురుకొలపదాం, ఏదన్నా కాలు బయట పెట్టావనుకో, కాలు బయట పెట్టినవంటే అవమాన మాటలు స్టార్ట్ అయిపోతాయి. అవమాన మాటలు స్టార్ట్ నీకు ఎమ్మటే ఎలా స్టార్ట్ అవుతుంది? నీ కాలు బయట పెట్టిన వెంటనే ప్రారంభమైపోద్ది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో టెక్నిక్, సాతానుడు నీ అవమాన మాటలను నువ్వు నీ గురించి లేదా నీకు కావలసినటువంటి అవమాన మాటలు ఏదో ఒక రీతిని నీ చెవులో పడ్డట్టు చేస్తా. నీ చెవులో పడేటట్టుగా వాడు మనుషులను వాడుకుంటా. నీ చెవులో పడ్డట్టుగా పడే మారిగా సందర్భాలు నేర్పిస్తా. ఎవరిలో ఏదో నేను అవమానపరిచారా, నీకు చెవు కినపడవు, నువ్వు బాధపడ్డావు. కానీ వాడికి తెలుసు నిన్ను ఎట్ట కృంగదీయాలని, ఎట్ట నీ ఆత్మీయ జీవితాన్ని సతమతం చేయాలని, ఎట్లా నిన్ను కుప్పగూలాలని వాడికి తెలుసు. కాబట్టి ఏదో ఒక వ్యక్తులను, ఏదో పరిస్థితులను, ఎవరినో ఒకరిని వాడుకొని అవన్నీ నీ చెవుకొచ్చి చేరిపోతా. ఆ చెవుకు ఎప్పుడైతే చేరద్దో నువ్వు వెంటనే ఏమనుకుంటా, నన్ను ఇబో ఇట్టన్నారా, నాకంటే వాళ్ళు ఎట్లాంటి వారు, ఇట్లాగని వాళ్ళతో సమాధానం చెప్పి నువ్వు వాళ్ళు ఇద్దరు కూడా ఒకే సమానమైన వ్యక్తులుగా మార్చిపోతుంటున్నా. నీవు దేవుని బిడ్డవు, వారు సాతానుకు సంబంధులు. సాతాను సంబంధాలు కాబట్టి నువ్వు చేసే ప్రతి కార్యాన్ని తప్పుపడుతున్నా, నువ్వు చేసే ప్రతి మంచిని అవమానపరుస్తున్నా, నీలో మంచి కార్యాలనంత అవమానపరుస్తున్నా. ఎందుకు? నీవు చేయకూడదని, నీవు చేసే దేవుని పనిని, నీవు చేసే మంచి కార్యాలను ఈ మనిషి ఆపుతున్నా. ఎందుకు ఆపుతున్నాడు? వాడి వెనక సాతాను ఉంటున్నా. సాతాను ఉద్దేశం ఏంది? నువ్వు ఏ మంచి చేయకూడదు, దేవుని కార్యం ఎవరూ చేయకూడదు, దేవుడి పనులు ఎవరూ చేయకూడదు కనుక వాడు అనుకున్నటువంటి వ్యక్తి వాడు వాడుకుంటే నీవు వాడికి సమాధానం ఇస్తే నీవు వాడు ఇద్దరు కూడా సమానమైపోతా. మారుగా నీవు మాట్లాడకుండా, నీ నోటితో మాట్లాడకుండా, నీవు దేవుని సేవలో, నీవు చేసే మంచిలో, నీలో ఉన్న మంచి పనితలలో నువ్వు ముందుకు సాగి వెళితే నీ క్రియ వారికి సమాధానముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును కూడా ఎంత అవమానపరిచారో తెలుసా? ఆయన రాజు భార్య, పొత్తిఫెర రాజు భార్య. ఈడు ఇలాంటి వాడు, ఈడు మంచోడు కాదు. ఆ రోజు కానీ ఒకళ్ళు యోసేపు, అయ్యో నాకు అవమానం అయిపోయింది, ఈ నింద నా మీద పడ్డది, అయ్యో ఇంకెందుకు అని ఒకళ్ళు తన బ్రతుకును తీసేసుకుని ఉంటే, తన జీవితాన్ని తీసేసుకుంటే ఏమయ్యేదో. అలా కాదు, ఏం చేశాడు? ఇంకా నమ్మకంగా ఉంటున్నా. ఎప్పుడైతే నువ్వు అవమానపడతావో అక్కడ నీకు కలగాల్సి ఉన్నదంటే రోషం కలగాల. ఏం కలగాలంటే నీలో రోషం కలగాల. ఎక్కడైతే నేను సరిలేదని అవమానపడ్డానో ఈసారి నేను బౌన్స్ బ్యాక్ అయ్యి ఎక్కడ సరిలేనని అనుకున్నానో అదే చోట, అదే ప్రజల ముందు, అదే నోర్ల చేత నువ్వు సరిగ్గా ఉన్నావని అనిపించుకున్న వరకు నిద్రపోనని ఈ పట్టుత నీలో వచ్చేదా? నిజములోనే నా ప్రభు నీకు తోడున్న వ్యక్తిగా ఉండిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏంటంటే ఒక చోట కానీ అవకాశం దొరకలేదు అనుకోండి, ఇంకొక చోట అక్కడ ఉన్న మన ఇంట్లో మనకు అవకాశం దొరకకపోతే పక్కింట్లో అవకాశం దొరకద్దండి, దొరకదు. సరిపోని
అవతల గ్రామానికి పోతే అవకాశం దొరుకుతుందా? దొరకదు. పోనీ వేరే పట్టణానికి, వేరే దేశానికి అవకాశం దొరకదు. ఎక్కడ అవకాశం లేదో అవమానం అని అనిపించుకున్నావా, అదే చోట నిలదొక్కొని ఫైట్ బ్యాక్. ఎప్పుడైతే అవమానంలో నువ్వు ఫైట్ చేయలేదో అవమానాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు అర్థం. యూ హ్యావ్ టు ఫైట్. నువ్వేం చేయాలి? నీకు ఏర్పడిన అవమానంలో ముందు నిలబడి జయాన్ని పొంది సాధించి, ఎక్కడైతే కోల్పోయావో అక్కడ నేను నిలదొక్కున్నాను అని పేరు సంపాదిస్తే నీవు దేవుని బిడ్డగా మారుతావు. సాతానుడు ఏం చేస్తాడంటే లేనిపోయిన ఆలోచనలన్నీ పెట్టి నిన్ను కొంచెంగా దూరం చేస్తుంటున్నా. ఎందుకు? అది వాడి పని కాబట్టి వాడు చేస్తుంటూనే ఉంటున్నా. కాబట్టి నెహెమ్యా మనకందరికీ బాగా తెలుసు. నెహెమ్యా దేవుని మందిరాన్ని కడుతుంటున్నా, ప్రాకారాలు కడుతూ ఉంటున్నా. ఆ దేవాలయం అంతా కుప్పకూలిపోయా. వాళ్ళందరూ ఏం చేశారో తెలిసిన? నెహెమ్యాని ఎంత అవమానపరిచారో. కావాలంటే మీరు ఒకవేళ నా మాటలో నమ్మకపోతే 4వ అధ్యాయం 1వ వచనం, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. చాలు. ఆ భాగంలో మనం చూస్తే నక్కలు ఒక్కసారిగా ఎగిరితే ఆ గోడలు ఏమైపోతుందంట? పడిపోద్దంట. చూడండి ఎంత సులకనగా మాట్లాడుస్తున్నాడు. నెహెమ్యా దేవుని బిడ్డ, మంచిగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రాకారం కట్టడం అనేది అంత సులువుగా చాలామంది ప్రయత్నించారు, దాన్ని ఎవ్వరూ పట్టించుకోలే. ఆఖరికి నెహెమ్యా నిలబడి ఏం చేశాడు? ప్రాకారం కడుతుంటే వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? ఎవరు? కూర్చొని చూసిన వాళ్ళు, ఊరక గమనించే వాళ్ళు, సైలెంట్గా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు గోడ కట్టలేదు, అనుకోలేదు, వాళ్ళు ఓరే పని లేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే నెహెమ్యాని చూసి ఈయన పోయి గోడ కట్టిందంట. ఇదంతా ఒక గోడనా? ఇదంతా అసలు గోడేగా? ఏంది? ఒక నక్క ఎగిరితేనే పడిపోద్ది గోడ, ఒక నక్క దాటితేనే పడిపోద్ది. దీని పోయి ఏంటి అని చాలా రకాలుగా ఈయనను అవమానపరుస్తుంటున్నా. ఎవరిని? నెహెమ్యాను అవమానపరుస్తుంటున్నా. ఆ నెహెమ్యా దేవుని ఆలయం గడితేనే అవమానపరిస్తే నిన్ను నన్ను ఎంత సులువుగా అవమానపరచగలరో మనం గమనించుకోగలం. ఎలా అవమానపరుస్తారు? నీవు చేసిన ప్రతి దాంట్లో ఒక తప్పు కనిపెట్టేస్తా. నెహెమ్యా కట్టిన ఆ దేవాలయం ప్రాకారం చాలా పెద్దది. నిజంగా ఒక నక్క దాటిపోతే పడిపోద్దా? పడిపో. కానీ వాళ్ళు చెప్పేది చూడండి, ఎంత ఈజీగా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఎంత ఈజీగా అవమానపరుస్తుంటున్నారు. ఆ నెగటివిటీని ఎంత ఈజీగా స్ప్రెడ్ చేస్తుంటున్నారు. ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నాడు? ఈయన కట్టింది దేవుని ఆలయము, అది కట్టకూడదని ఎవరు అనుకుంటున్నారు? సాతాను అనుకుంటున్నా. సాతానుడు ఎలాగా అనుకుంటున్నాడు? ఈ ఆలయమే కట్టకూడదు, ఈ ప్రాకారమే ఉండకూడదు. కట్టినా దానిని గురించి నెగటివిటీ చెప్పాలా, వాటిని గురించి అవమానపరచాలా, వాటి గురించి ఇతరులకు వేరే వారికి చెప్పాలా. ఇదో గోడ కట్టాడే మంచిదని చెప్పకూడదు. ఈ గోడంతా గోడనా, ఈ గోడ నక్క ఎగిరితే ఈ గోడ పడిపోద్దని ఎంత దూరము నెగటివిటీ చేయాలనో అంత దూరము ఆ సాతానుకు సంబంధించిన విరోధులందరూ కూడా పలుకుతుంటూ ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను చెప్తుంటానంటే, ఈరోజు నువ్వు చేసిన పనిని చాలా ఈజీగా తప్పులు పట్టే వాళ్ళు చాలామంది ఉండిపోతారు. నువ్వు చేసే పనులలో చాలా వెతికి భూతద్దం పెట్టి మరీ చూసి తప్పులు కనిపెట్టే వాళ్ళు ఉండిపోతారు. ఎందుకు? నిన్ను అవమానపరచడానికి. నేను అవమానపరిచే వాళ్ళకి ఏం కలుగుద్ది? దేవుని కార్యాలు ఆగిపోతాయి. నీవు అలాగా ఆగిపోతావు, ఆత్మీయంగా ఆగిపోతావు. అవమానపడ్డాను, ఇంక నేను సంఘానికి వెళ్ళను. అవమానపడ్డాను, ఇంక నేను ప్రార్థన చేయను. అవమానపడ్డాను, ఇంక నేను ఉపవాసం ఉండను. అవమానపడ్డాను, అయ్యో నాకు ఇది ఏమి వద్దని నువ్వు దూరంగా వెళ్ళిపోవాలా. నువ్వు దూరంగా వెళ్ళిపోయేది సాతానికి కావాలి కాబట్టి నిన్ను వెతికి అవమానపరుస్తుంటున్నా. ఏం వెతికి? నువ్వు ఏ మంచి చేసినా అందులో ఒక తప్పును కనిపెట్టి నిన్ను అవమానపరచడము, సాతానులో ఉన్న కుయుక్తి దాన్ని దాటి రావడము దేవుడు నీకు ఇచ్చే బలముగా ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తులు నిన్ను అవమానపరుస్తూనే ఉంటారు. అందుకని వాళ్ళు ఒక మాట అన్నారని నువ్వు చేసే పనిని ఆపేవనుకో, వాళ్ళు ఒక మాట అన్నారని నువ్వు చేసే పని నువ్వు మానుకున్నావు అనుకో. ఒకవేళ నెహెమ్యా వాళ్ళ మాట అన్నారని గోడ కట్టకూడము ఆపలేదు. ఈ దావీదు కూడా అక్కడ ఏం చేస్తున్నాడో తెలిసినా?
ఈ యొక్క వచనంలో 28వ వచనంలో మనం చూస్తున్నాం. 29వ వచనంలో చూస్తే 1వ సమూయేలు గ్రంథం 17:29లో అన్నట్టున్నాడు, అసలు నీకు ఇది తగదురా, నీకు కుదరదు, నీ హృదయం ఇలాంటిది, నువ్వు గర్విష్ఠుడువు, నీ వద్దు, వెళ్ళిపో అంటున్నా. ఈయనేం చేస్తున్నా తెలిసిన, ఒకే క్షణములో 29వ వచనం గమనిస్తే ఆ అవమానాన్నంతా లెక్క పెట్టకుండా, అవమానాన్ని లక్ష్య చేయలేదు ఆయన, అవమానంలో లెక్క పెట్టలేదు. ఏం చేస్తానంటే తిరిగి అదే మాట పలుకుతున్నాడు. ఏమంటున్నాడు, నేను వీడిపైన జయాన్ని పొందుతా, ఈయన నేను ఓటమి చేస్తా, ఈడి పక్షాన్ని నేను యుద్ధానికి వెళుతా అని ధైర్యంగా చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి సౌలు దగ్గర తీసుకుని వెళ్ళిపోతుంటూ ఉన్నా. నీ అవమానములో నువ్వు ఫైట్ బ్యాక్ చేయలేదంటే, నీ అవమానాన్ని నువ్వు అంగీకరించి ఓటమికి వెళ్ళిపోతూ ఉంటా. ఒకవేళ నువ్వు ఎంత మంచి చేసినా, తప్పు కనిపెట్టినా, నువ్వు చేసే మంచిని ఆపవద్దు. నీ చేసే మంచి ఆపడానికే వాళ్ళు తప్పు కనిపెట్టారు. నువ్వు 100% మంచి చేస్తున్నావు, 1% ఏదైనా మిస్ అయింది అనుకో, సాతానుడు ఆ 1% గెలికి పెద్ద చేసి దానిని ముందు భూతద్దంలాగా చేసి పెడితే, నువ్వు చేసే 99 ఆపేవనుకో, ఈ ఒక్కటే గుర్తుపెట్టుకొని నీ పని నువ్వు ఆపేస్తే, నువ్వు ఆగాలనే కదా వాడు నీలో తప్పు కనిపెట్టేది, నేను ఆపాలనే కదా వాడు నువ్వు చేసేది, నేను స్టాప్ చేయాలని కదా. ఎందుకు? వాడి ప్రణాళిక, వాడి ఉద్దేశం నిన్ను ఆపడానికి మాత్రమే. ఒక చిన్న మాట నాకు జ్ఞాపకం వస్తుంది. మనుషులందరూ కూడా అవమానపరిచి నేను ఆపాలి అనుకున్నప్పుడు చిన్న సంఘటన మీకు గుర్తు చేస్తా. ఒక ఊళ్ళో కానీ ఒక ఏనుగు వచ్చేది అనుకోండి, ఒక పెద్ద ఏనుగు వచ్చారు, ఈ వీధిలో వచ్చింది అనుకోండి, ఈ వీధిలో కాలు పెట్టగానే మనుషులు ఫస్ట్ బయటకు వస్తారా, లేదంటే వీధిలో తిరిగి కుక్కలు వస్తాయా బయట అంటే, ఫస్ట్ బయటకు వచ్చేవన్నీ ఏమంటే కుక్కల బయటకు వస్తాయి. ఈ వీధి కుక్కలకి ఏదో పనే ఉండదు, ఎవరు లోన కాలు పెడుతున్నారా, ఎవరు వస్తున్నారా అని ఫస్ట్ చూస్తుంటా. ఈ ఏనుగు వచ్చిన వెంటనే ఈది కుక్కలన్నీ ఏం చేస్తాయంటే మొరుగుతూ ఉంటాయి. ఈ ఏనుగుని చూసి కుక్కలు మొరుగుతున్నాయని, ఒకవేళ ఏదన్నా ఆగి ఏనుగు ఆపి, ఎందుకు నువ్వు నన్ను మొరుగుతున్నావు, ఏంది నీవని మాట్లాడుకోదు. ఏం చేస్తుందంటే ఈ ఏనుగా ముందడుగు వేసుకుంటా పోతూనే ఉంటా. ఈ కుక్కలు కూడా ఏం చేస్తాయి, మొరుగుతూనే ఉంటా. ఇక్కడ ఒక కుక్క మురిగితే అక్కడ ఒక వీధిలో ఇంకో కుక్క మురుగుద్ది. ఈ కుక్క ఎందుకు మురిగిందో దానికి తెలియదు, ఆ కుక్క ఎందుకు మురుగుతుందో దీనికి తెలియదు. కానీ ఏనుగు మాత్రం వెళ్ళిపోతానే ఉండిపోతా. ఒకవేళ ఏనుగు అనుకుంటే, అబ్బా ఈ వీధిలో వద్దు, కుక్కలన్నీ ఉన్నాయి, ఈ కుక్కలు ఇన్నున్నాయి కాబట్టి ఇక్కడ నన్ను చూసి మురుగుతున్నా, ఈ వీధి వద్దు, నేను ఆ పక్కనుండి జయజనగర్ పోతానంటే, ఆ జయజనగర్ కూడా ఏమున్నాయి, అక్కడ కూడా కుక్కలు ఉన్నాయి. ఈ జయజనగర్ వద్దులే, నేను పవర్ ఆఫీస్కి పోతానంటే పవర్ ఆఫీస్లో కూడా ఏమున్నాయి, అక్కడ కూడా కుక్కలు ఉన్నాయి. ఇంక వద్దులే, నేను నాయి పన్న దగ్గరకు పోతాను, అక్కడ ఇంకా కుక్కలు ఉంటూనే ఉంటున్నా. ఏ ఊరికి పోయినా, ఏ వీధికి పోయినా, వీధికి కుక్కలు ఉంటూనే ఉంటా. వారిని చూసి నువ్వు ఆగిపోయావంటే ఏ ఊరు పోలేవు, ఏ వీధి పోలేవు, ఏ పట్టణకు వెళ్ళలేవు. మారుగా కుక్కలను చూసి నువ్వు ముందడిగా వేసుకుంటున్నావు అనుకో, కుక్కలు ఒక్కటొక్కటి వెనకపోతానే ఉంటాయి. నీ పనంతా ముగించుకొని వస్తా. ఒక రోజు వస్తుంది, ఈ ఏనుగు కానీ తిప్పి కొట్టిందనుకో ఊర్లో నుండి, ఊరు అవతలపై పడిపోతుంది కుక్కలు. అసలు సచ్చిందా బతికింది కూడా ఎవరికి తెలియదు. ఆ రకంగా దేవుడు నిన్ను ఘనముగా బలముగా దేవుడు లేవనెత్తునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలన్నా మన ఇదో కుక్కలన్నా మనం రోజు చూసి గుర్తుపడతాయి. కొత్తగా ఒక ఊర్లో పోయినామనుకో, కొత్త కుక్కలు అంటే అసలు మనం గుర్తు దొరకు ఏం చేయరు, కొరుకుద్దో ఏమనుకోవడం మనదో. ఈడ మన వీధిలో కుక్కలు అయితే 2 సార్లు గవ్వుద్దు, ఓహో ఈయన రోజు వచ్చి ఆయననే కాబట్టి ఈయన వదిలేద్దాం, ఎందుకంటే రోజు నన్ను చూస్తున్నాయి కాబట్టి అవి వదిలేస్తాయి. కొత్త ఊరికి పోతే కొరుకుద్దో ఏమో మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇక్కడ ఉన్నాయని, కుక్కలు ఉన్నాయని ఇల్లు మార్చుకుపోయిన మనకు, పోయిన చోట మళ్ళీ కుక్కలు వస్తాయి, మళ్ళీ ఆ చోట కుక్కలు వస్తాయి. నువ్వున్న చోట్ల నిలబడగలిగితే, నువ్వు జలముగా నిలముగా నిలబడితే నువ్వు ఘనవంతముగా నిలబడుతూ ఉంటావు. కాబట్టి నిన్ను అవమానపరిచే వారి ముందు నువ్వు దృఢముగా నిలబడ్డావంటే దేవుని కార్యాలు నీ ఎడల జయముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యాను అవమానపరిచారు, దావీదును అవమానపరిచారు, మరి యోషేపును కూడా అవమానపరిచారు. కాబట్టి
అవమానమును లక్ష్య పెట్టద్దు. అవమానమును హెబ్రీ పత్రికలో మనం గమనించుకున్నామంటే, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. 2వ వచనంలో మనం గమనించామంటే, అవమానముగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అవమానాన్ని ఎదుర్కొన్నావంటే నువ్వు ఘనపరచబడతావు. అవమానములో నువ్వు నిలబడ్డావంటే ఘనపరచబడతావు. నీకు ఇచ్చిన పనిలో ఆపే వాళ్ళు అనేక మంది వస్తారు. ఆపకుండా నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఘనమ పొందుతావు. యేసయ్య లక్ష్య పెట్టలేదు అవమానాన్ని. అన్ని నామములను గొప్ప నామముగా మార్చబడ్డా. నీవు ఈరోజు ఒకవేళ నీకు ఇచ్చిన పనిలో చేయకుండా దిగజారుతున్నావా? ఒకవేళ నీకు ఉన్నటువంటి పనిలో పరిస్థితుల్లో అవమానమని ఒకవేళ నువ్వు సమస్యలు పోతున్నావా? అవమాన పెట్టేవారు అందరూ ఉంటారు. అవమానపరిచేవారు ఎక్కడ లేకుండా ఉండరు. ప్రతి చోట, ప్రతి స్థలములో, ప్రతి వీధిలో, ప్రతి కార్యాలలో, ప్రతి ఆఫీసులో, ప్రతి కాలేజీలో, ప్రతి ఉద్యోగంలో, అన్ని చోట్ల ఉంటారు. కానీ ఒకటి వారిని ఎదుర్కొని నిలబడ్డావంటే నువ్వు ఎదురు చూసే ఘనత నిన్ను వెతుక్కొని నా ప్రభువు నీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అవమానం అంటే ఎక్కడికి వెళ్ళినా అవమానం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీసులో పోయినా అవమానం ఉంటుంది. ఏ ఆఫీసులోకి వెళ్ళినా, పోనీ ఏ కాలేజీలో చదవడానికి పోయినా, ఏ స్కూల్లోకి వెళ్ళినా, ఏ సమాజంలో వెళ్ళినా వాటిని ఎదుర్కోవాలా. ఎదుర్కోవడానికి శక్తిని దేవుడిస్తా. వాటిని వదిలిపెట్టి పారి నువ్వు పరిగెట్టి పోయావంటే నీవు ఎలా అవుతావంటే పరిగెడతనే ఉండాల్సి ఉన్నది. నువ్వు నిలబడ్డావంటే నీకు కావాల్సిన ఘనత నీకు ఆటోమేటిక్ వచ్చేస్తా. యేసు ప్రభు అవమానం లక్ష్య పెట్టలే. ఆటోమేటిక్గా ప్రభువు ఆయన కావలసిన సమస్తమును దేవుడు దయచేశా. కాబట్టి నువ్వు ఫస్ట్గా నువ్వు విన్ చేయాలి అంటే నీ ముందున్న పోరాటములో, నీ ఆత్మీయ పోరాటములో, నీ ముందున్న జీవితములో నువ్వు జయాన్ని పొందాలంటే నీకు కలిగేటువంటి చిన్న చిన్న మనస్తాపాలు, నీకు ఏర్పడే నిందలు, నీకు వచ్చే అవమానాలు, నీకు వచ్చేటువంటి సమస్తమైనటువంటి మాటలు, వీటన్నిటిని ఎదుర్కొని నిలబడి వాటిని పోరాడితేనే నువ్వు పోరాటంలో జయించగలవు. వాటిని చూసి వదిలిపోయావంటే నీవు దానికి పనికిరాని వ్యక్తిగా మార్చబడిపోతూ ఉంటా. మధ్యకాలంలో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధమయ్యా. అందరు కూడా వెళ్ళారు. అక్కడ సైనికులందరూ వెళ్ళారు. అక్కడ నిలబడి తుపాకులు పెట్టుకొని నిలబడాలి. అక్కడి వరకు వెళ్ళిపోయి రోజు నెలంతా జీతం తీసుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన పోయి నిలబడి ఓ యుద్ధమా, నాకు భయం వేస్తుంది, నాకు గుండె వస్తుందేమో, ఒకవేళ నేను చచ్చిపోతానేమో, మా ఇంట్లో భార్య బిడ్డలు ఏమవుతారేమో, ఏమవుతుందో తెలియదు, నేను ఈ గుండు మొయ్యలేను, ఈ బరువుని మొయ్యలేను, నేను యుద్ధానికి అంటే వాడు ఏమంటాడంటే ఎన్ని సంవత్సరాలు తిని నాకు ఉండి నువ్వు పనికిరావు పోరా చెప్పి ఇంటిదేమి ఇంకొకటి తీసుకొని వేడికి బయటపడతా. ఇదే రకంగా నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు అనేక సంవత్సరాలు దేవుని చేత మేలులు పొందుకున్నా. ఇప్పుడు యుద్ధముతో పోరాడేటప్పుడు అయ్యో అవమానం వచ్చిందని కృంగి, అయ్యో నాకు ఈ మాట వచ్చిందని కృంగి, ఈ నింద వచ్చిందని కృంగి, నా ఇంట్లో నా పిల్లలు మాటలేదని కృంగి, అవతలలో ఏ ఉడతలలో ఇరుగు పొరుగు వారిని నిన్నను కృంగావంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పోరాడలేక అవమానం పొంది దిగజారుతున్న వ్యక్తిగా ఉంటావు. నువ్వు మారుగా లేచి నిలబడ్డావంటే నా ప్రభువు నీ పక్షాన ఉంటున్నా, నిలబడు నీవు మాత్రమే. యుద్ధము యెహోవాదిగా ఉండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు నిన్ను కృంగదీయడానికి ఫస్ట్ అవమానాన్ని, రెండవది నీకు అనుమానాన్ని తీసుకొచ్చి పెడతా. అనుమానం చూడండి. సౌలు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? దావీదు. సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు అంటున్నాడు, ఏ దావీదు నువ్వు పొట్టోడివిరా, వాడు ఎంత పొడుగ్గా ఉంటున్నా, 30వ వచనం పైన మీరు చదువుకుంటే ఎంత పొడుగు, 11 అడుగులు 10 అడుగులు పైన ఉంటున్నా. వాడికి కవచాలు ఉన్నాయి, వాడు యుద్ధానికి వెళ్ళేవాడు, వాడు అలాంటి వాడు గొప్పవాడు, వాడు వీరుడు, నువ్వు వాడు సూర్యుడు, గొప్పవాడని వాడిని పొగడుతుంటున్నా. దావీదునికి ఏం చేస్తున్నాడంటే దావీదు ఒక కాన్ఫిడెన్స్ వస్తున్నా. ఏం కాన్ఫిడెన్స్? నేను ఎట్లయినా యుద్ధం చేసి గెలుస్తానని దావీదు వస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతున్నది? సౌలు ఈయనకు నువ్వు ఓడిపోతావురని అనుమానం తీసుకొచ్చి పెడుతున్నా. ఫస్ట్ అవమానం వచ్చింది, ఈ దావీదు గెలుచుకున్నా. ఇప్పుడు ఏం తీసుకొచ్చి పెడుతున్నారు? అనుమానాన్ని తీసుకొచ్చి పెడుతుంటున్నా.
ఏం అనుమానము? నువ్వు యుద్ధంలో ఓడిపోతావు, నీ వల్ల కాదు, నీకు కుదరదు, అబ్బా నువ్వు దీనికి సెట్ కావు, అసలు నీకు ఇది కుదరదు, నీకు దీనికి అసలు ఏ సంబంధమే లేదు. నువ్వేమో పెద్దగా వాడు ఎంత ఉన్నాడు, నువ్వు ఎంత ఉన్నావు, వాడు ఎంత గొప్పకున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు, వాడు ఎంత ఎత్తుకున్నాడు, నువ్వు ఎలా ఎంత పొట్టుకున్నావు, రకరకాలుగా ఆయన నీకు అనుమానం తీసుకొస్తున్నా. ఏం అనుమానము? నీవు జయము పొందలేవు అని అనుమానం తీసుకొచ్చి పెడుతుంటున్నా. ఈరోజు నీకు కూడా చాలామంది చాలా రకాలుగా నువ్వు చేయాల్సిన దానికి నిన్ను చెయ్యకుండా ఆపడానికి అనేక అనుమానాలు తీసుకొచ్చి నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ చెవుల్లో పెడుతుంటున్నారేమో. ఇది నీకు సెట్ కాదు, ఇది నీకు కుదరదు, అబ్బాయి ఈ పని నువ్వు ఇంకా చెయ్యొద్దు, ఇది నీకు ఇంకో కుదరలేదు, ఇది నీకు సెట్ కాదు. నువ్వు అనుకుంటున్నా నేను చెయ్యాలనుకుంటున్నా, పక్కనోళ్ళు అవతలోళ్ళు ఒక రాజే చెప్తున్న సౌలు అంటున్నా, దావీదు నీకు ఇది సెట్ కాదు, నీకు ఇది కుదరదు, నీవు జయము పొందలేవు, వాడు ఎంత గొప్పవాడు అని డిస్కరేజ్ చేస్తూనే ఉంటున్నా. ఈరోజు నిన్ను డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇంకా నీ బతుకు అంతే, ఇంకా నీ జీవితం అంతే, ఇంకా మీ కుటుంబం ఇంతే, ఇంకా మీ బిడ్డలు ఇంతే, మీ యొక్క కార్యాలు ఇంతే, మీ ఇంట్లో ఏ మంచి జరగదు, ఇంకా నీ భర్త మారడు, నీ జీవితంలో ఏ మేలు రాదని చాలా మంది నీ మనసులో అనుమానం తీసుకొచ్చి పెడుతున్నారా? దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసినా? వాడు ఎత్తు నాకు అవసరం లేదు, నా ఎత్తు నాకు అవసరం లేదు, వాడు ఎటువంటి నాకు అవసరం లే, నేను ఎటువంటి అవసరం లే, నేను నమ్మి ఉన్న నా దేవుడు మహా గొప్ప దేవుడు గనుక జయమును దేవుడు నాకు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ చెవుల్లో ఎవరైతే అనుమానం పెడుతున్నారో, నీకు ఇది కుదరదు, నీ బ్రతికింతే, నీ బిడ్డలు ఇంతే, నీ కుటుంబం ఇంతే, నీ కాపురం ఇంతే, నీకే ఆశీర్వాదం లేదని ఎవరైతే నీ చెవుల్లో అనుమానాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడో, అనుమానాన్ని నీవు అలా పెంచుకున్నావంటే ఆశీర్వాదాలు కోల్పోతాయి. అనుమానాన్ని ఏం చేయాలి? ప్రభు కూడా అంటున్నా, నీలో కొంచెమైన విశ్వాసం అంటే ఈ కొండను అవతల పోయి సముద్రంలో పడిపోతుందంట. ఆ మాటలు చెప్పేటప్పుడు అంటాడు, కొంచెం కూడా సందేహింపక అన్న మాటను గమనిస్తుంటున్నా. నీలో పూర్తి విశ్వాసం ఉండాలి. ఏ పూర్తి విశ్వాసం? ఏ రోజైనా నా బిడ్డలు బాగానే ఉంటారు, నా బిడ్డలు బాగానే చదువుతారు, మంచిగానే నా కుటుంబం ఉంటుంది, నాకు మంచి కాపురమే ఏర్పడుతుంది, నాకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది, ఈ పాజిటివ్ మైండ్లోనే ఉండిపోతూ ఉండా. ఎతికి చాలామంది నెగిటివ్ చెప్పి నెగిటివ్ చెప్పేది సాతానుడి పని. పాజిటివ్ చెప్పడానికి చేత కాదు. నెగిటివ్ చెప్పి ఏం చేస్తాడంటే, నీకు ఇది కుదరలేదమ్మా, నీకు కుదరదులే, నీకు ఇది అవదలే, ఇది నీకు సెట్ కాదులే, ఇంకా మీరు ఇంతేలే, ఇంకేలే, అంతేలే అని రకరకాలుగా అనుమానం తీసుకొచ్చి పెడతా. నీ అనుమానం వల్ల నీ జయమును నువ్వు కోల్పోతున్నావు, నీ అనుమానం వల్ల నీ ఆశీర్వాదాలు కోల్పోతుంటున్నా. ప్రభు నీ జీవితంలో అనేక మేలులు చేయాలనుకుంటున్నా, నీ అనుమానమే నీకు అడ్డుగా నిలబడుతున్నా. మొట్టమొదటిగా అవమానం ఉన్నది, ఇప్పుడు అనుమానం నీకు అడ్డుగా నిలబడుతున్నా. ఈ అనుమానం అంతా పక్కగా పెట్టావంటే ఒకటి మాత్రం వాస్తవము, నా ప్రభువు నీ అనుమానాన్ని తీసేస్తే నీలో విశ్వాసం ఏర్పడింది. నీ విశ్వాసము వలన దేవుని నువ్వు గణపరుతువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవకులమైన, విశ్వాసులమైన, మనుషులమైన, ఉద్యోగులైన ఎక్కడైనా అవమాన పడలేదనే వాళ్ళు ఉండరు. మనలను అనుమాన పడే వాళ్ళు లేకుండానే ఉండదు. ఎక్కడైనా అనుమానం పడాల్సి ఉన్నది. అందరూ ఓనర్ ఉంటే ఏం చేస్తాడు? నువ్వేం పని చేస్తున్నావు లేదని గమనిస్తూనే ఉంటా. నీ మీద అనుమానం లేకపోతే ఎందుకు థంబ్ ఫిగర్ పెట్టమంటాడు? నువ్వు టయానికి వస్తున్నావా లేదని వాడు చూసుకోవాలి కాబట్టి, నీ మీద నమ్మకం లేదు కాబట్టి పెడతాడు. అయ్యా నువ్వు నన్ను నమ్మయ్యా, నేను 11 గంటలు కరెక్ట్గా వచ్చి కూర్చుంటా అంటే వాడు ఒప్పుకోడు. ఎందుకు? నీ థంబ్ ఫిగర్ పెడితేనే వాడు నమ్ముతా. కాబట్టి నిన్ను ఎవరు నమ్మడం లేదు. నిన్ను నమ్మగలిగిన వారు ఒకే ఒకరున్నారంటే నా ప్రభువైన యేసు మాత్రమే నిన్ను నమ్మాడు కాబట్టి నీ కోసము ఆయన కల్వరి శిలువలో ప్రాణాన్ని ఇచ్చిన దేవుడిగా ఉంటున్నా. ఎలాగైనా నా బిడ్డ నన్ను తగిలించుకుంటుంది, ఎలాగైనా రక్షింపబడదని నిన్ను అనుమానించగా, నిన్ను నమ్మి నీకు విశ్వాసములో నీళ్ళు ఏర్పడతావని నీకోసం ప్రాణం ఇచ్చాడు. వీళ్ళని నమ్మే నేను ఇచ్చాను, వీళ్ళని నమ్మకుండా లేదు. ఏమని నమ్మాడు? నీవు సొంత రక్షకుడు యేసయ్యను అంగీకరిస్తావని నీ కోసము నా కోసము తన ప్రాణాన్ని ఆ యొక్క కల్వరి శిలువలో మన ప్రభు అయిన యేసు మన కోసం త్యాగం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అవమానపరుస్తారు, జయాన్ని పొందుకో. సాతాను యొక్క క్రియక్తది.
రెండవది నేను అనుమానమిస్తూ ఉంటా. నీళ్ళు అనుమానం ఏర్పడుతుంది. ఇది చేస్తే కుదరద్దా, ఇది చేస్తే ఏర్పడద్దా, దేవుని పని విశ్వాసంతో వెళ్ళు. దావీదు ఏం చేశాడు? ఆయన ఎన్నెన్నా చెప్పని, నేను నా ఎత్తు నమ్మలా, వాడెత్తు నమ్మలా, యేసు నమ్ముతున్నా, దేవుని నమ్ముతున్నా. నేరుగా వెళ్ళాడు, 5 రాళ్ళను తీసుకొని కొట్టాడు, వాడు చచ్చిపోయాడు. ఒక్క మాటతో అయిపోయా. నమ్మకం, విశ్వాసం అనేక సందేహాలు తీసుకొస్తారు నీలో కూడా. నీ ముందు గొల్యాతులను బట్టి చాలామంది వాళ్ళను పొగడే నిన్ను డౌన్ చేస్తూ ఉంటా. నీ ముందున్న అనేకమైన విరోధులను ఎక్కువగా బలమైన వాళ్ళుగా మాట్లాడి నిన్ను డౌన్ చేస్తుంటా. అమ్మో వాళ్ళతో పెట్టుకుంటున్నావా, వాళ్ళు వీరులమ్మా, అమ్మో వాళ్ళు మంచోళ్ళు కాదమ్మా, వాళ్ళు అట్టటోళ్ళమ్మని నిన్ను ఎంత దూరము డౌన్ చేస్తుంటా. సందేహపడొద్దు. ఒకటే గుర్తుపెట్టుకో, ఎన్ని గొల్యాతులున్నా ఆ గొల్యాతుల కన్నా గొప్పవాడు నీలో ఉన్నాడని నువ్వు నమ్మిన ఎడల, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు నువ్వు విశ్వసించిన ఎడల, నీ ముందు ఎన్ని గొల్యాతులున్నా అన్ని గొల్యాతులను నువ్వు ఓడించి యేసు నామమున జయము పొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ అవమానమును గెలిచావంటే జయాన్ని పొందుతావు. అనుమానమును దూరం పెట్టి, అందుకే మాట్లాడి చెప్పాలనుకుంటా, అవమానమును లక్ష్య పెట్టద్దు, అనుమానమును దులిపే. ఏ అనుమానం ఉండకూడదు. ప్రభు నమ్మదగినవా, నా పక్షాన ఉన్నా, ప్రభు నాకు తోడున్నవా, నాకు సహాయపడుతా, ప్రభువే నాకు చాలని వీటిని నమ్మావంటే చాలు. అనుమానాన్ని అంతా దులిపేసి అవమానం లక్ష్య పెట్టకపోతే ప్రభు నీకు ఇచ్చే అలంకారాన్ని నా ప్రభు నీకు నాకు దయచేసి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.